ఇళ్ళల్లో ఎప్పుడో ఫంక్షన్ చేసుకుంటే నలుగురు బ్రాహ్మలు కనబడేవాళ్ళు. కానీ ఇంత బ్రాహ్మణ సమూహాన్ని మేము చూస్తున్నామంటే మాకు ఎంత ఆనందం, చెప్పలేనంత ఆనందం. ఒక బ్రాహ్మణ కుటుంబాలతో మేము ఇదైపోతున్నాం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదికకు మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక కమర్షియల్ కాదు, కమర్షియల్గా ఎప్పుడూ మనం ఆలోచించదు. ఇక్కడ సభ్యత్వం అనేదే ఉండదు. కానీ ఈ సభ్యత్వం లేదు. మరి ఎలా నడుపుతున్నారు అని అంటే అంతా భగవంతుని కృప. 200 రూపాయలు కట్టినట్టయితే మనకు ఐడి కార్డు ఇస్తున్నారు. ఈ ఐడి కార్డు వల్ల నిరుపేద బ్రాహ్మణులకు అక్కడ 10 నుంచి 15% మనకు డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఈ రకంగా చాలా హాస్పిటల్లో చాలామంది రాయితీలు ఇస్తున్నారు వాళ్ళకి. మనకి ఇంకోటి ఏంటంటే 146 నదీ జలాల మహారుద్రాభిషేకం జయించారు వీళ్ళు. జ్యోతిష్య పండితుల యొక్క సన్మాన కార్యక్రమం చేశారు. తర్వాత వేద పండితుల యొక్క సన్మాన కార్యక్రమం చేశారు. తర్వాత మొన్న 12 ఆలయాల అర్చకుల సన్మానం కూడా చేశారు. తర్వాత ఇప్పుడు ఈ 4వ వార్షికోత్సవంలో చాలామంది ఇదైపోతున్నారు. మనకు కూడా గో సమారంభం చేస్తున్నారు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే అన్ని సంఘాలు ఉన్నాయి, అందరూ మన మీద నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళే ఉన్నారు. ఎంత నెగిటివ్ అయిపోయినా ఇక్కడ పదవులకు ఏం లేవు, పదవి వ్యామోహాలు ఏమి ఉండొద్దు, మనకు శాఖా పట్టింపులు ఏం లేవు. ఒకటే కాండం ఎన్నో శాఖలు ఉద్భవించాయి. కానీ మనం ఒకే చెట్టు కిందికి ఒకే గొడుగు కిందికి రావాలి. తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా నాకు చాలా బాధ అయింది ఏంటంటే ఇంతమంది బ్రాహ్మణ మహామేధావులు ఉన్నారు. ఒక అర్చకుడు ఎప్పుడైనా గోసి పట్టుకొని బాజార్లో లైన్ కట్టాడా, ఎప్పుడైనా ఇచ్చారా? వాడు ఈ రోజుల్లో వివాహం లేకుండా చాలా బాధపడుతున్నాడు. నువ్వు అర్చకుడివే, అర్చకుడికి పిల్లనివ్వట్లేదు, అదొక సమస్య. ఇంకోటి నిరుపేద బ్రాహ్మణులు, నేను మొన్న మా బ్రాహ్మణ సంఘంలో చేరండి ఇట్లా ఉంది అని మొత్తం చెప్పాను. నాకు అన్ని ఇన్సూరెన్సులు ఉన్నాయండి, మాకు చాలా మేము కట్టుకుంటున్నామంటే, నువ్వు లక్షాధికారి, నువ్వు కట్టుకుంటావు, నేను నిరుపేదను, నాకు నెలకు 15,000 రూపాయలు వస్తున్నాయి, నా కుటుంబం నేను ఎలా నడపాలి? కాదు, ఒక నిరుపేదకు ఆలోచన చేయండి, అందులో మనకు 10% డిస్కౌంట్ వస్తుంది. మీరు చైతన్య దాంట్లో వస్తుంది, బజాజ్ ఎలక్ట్రానిక్లో మనకు డిస్కౌంట్ వస్తుంది, ఓయూలో కూడా మనకు డిస్కౌంట్లో వస్తున్నాయి. ఎవరు ఏ సంస్థ చేసింది? ఏ సంస్థ ఇలా ముందుకు పోయి వాళ్ళకు రాయితీలు ఇస్తున్నారు? ఏ సంస్థ చెప్పండి? అక్కడ పదవి నాకు లేదు అని కొట్టుక చచ్చేవాళ్ళే. అంటే బ్రాహ్మణులు ఎట్లా అంటే పనినా మనిద్ర గజానా మందబుద్ధి బ్రాహ్మణం అనైక్యత. అంటే పాములో అతినిద్ర ఉంటుంది, ఏనుగులో మందబుద్ధి ఉంటుంది. బ్రాహ్మణులు అందరం పండితులమే, అందరం శాస్త్రం తెలిసిన వాళ్ళమే, మనం కొట్టుక చస్తున్నాం. మనలో యూనిటీ అనేది తక్కువైపోయింది, మనకు కరువైపోయింది. మనలో మనమే కించపరుచుకుంటున్నాం. నా చాటుకుని ఓహో అని అడుగుతావు, తర్వాత ఆయనకి ఏమొస్తుందా లోటపీస్ మనకి ఏం రాదు, నేను చేస్తానేది అంటే నిన్నే కించపరిచినట్టు. ఒక బ్రాహ్మణ్ణి ఇంకో బ్రాహ్మణ్ణి కించపరిస్తే ఇది కాదా? మనకు అక్కడ యూనిటీ ఉంటుందా? ఇంకోటి ఏంటంటే ఈ రేవంత్ గవర్నమెంట్ గారు మనకు కుల గణనను పెట్టారు, మనం అనగదొక్కడానికే ప్రయత్నం చేస్తున్నదని నా ఊహ. కాకపోతే ఏంటంటే ఎన్ని శాఖలు ఉన్నాయి, శాఖోపశాఖలు ఉన్నాయి. వైష్ణవుల్లో ఉన్నాయి, బ్రాహ్మణుల్లో ఉన్నాయి, నియోగులలో ఉన్నాయి, అన్ని శాఖల్లో ఉన్నాయి. కానీ అన్ని బ్రాహ్మణ అని రాయండి. మనం ఇప్పుడు వైష్ణవులలో 4 తెగలు ఉంటాయి, కర్ణాలలో 4 తెగలు ఉంటాయి, బ్రాహ్మలో 4 తెగలు ఉంటాయి. కానీ అందరు కూడా అన్ని తెగలు కాదు, ఒక బ్రాహ్మణ అని రాస్తే ఒక చెట్టు కిందకి వస్తాం. మన యూనిటీ, మన పవర్ అనేది నిరూపించుకుంటాం. కాకపోతే నీది నువ్వే నాది నేనే అంటే మనల్ని విడదీసి పాలించేవాళ్ళే. అప్పుడు ఇంగ్లీషులు చేశారు, ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. మనకు ఎలాంటి రాజకీయంగా ముందుకు పోకుండా వీళ్ళు నిరోధిస్తున్నారు. కానీ మన బ్రాహ్మణ సేవా సంక్షేమ వేదిక ఈ బ్రాహ్మణులను ఒక అట్టడుగు నుంచి పైకి తీసుకురావాలనే ఒక తపన, ఒక ఆలోచన. ఇది ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రాలో విస్తరిస్తున్నది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలి అని ఒక ఏం గోల్ పెట్టుకున్నారు. తర్వాత ఒకటి ఏంటంటే ఇక్కడిక్కడ మనం ఇప్పుడే మనం 20 నుంచి ఉంది. కాకపోతే నీకు తెలుసు, నాకు తెలుసు, లోకల్లో పబ్లిక్ తెలియదు కదా. కానీ ఇలా మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడు వాళ్ళకు కూడా
ఏరియా వైజు వాళ్ళని పెట్టి మన సంస్థ యొక్క విధులు ఏంది, ఎలా చేయాలి, ఎట్లా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం. కానీ ఇప్పుడు 24 మాది మెదక్ జిల్లా చేగుంట గ్రామం. నేను జిల్లా కన్వర్ నుంచి వచ్చాను. చాలా ఆకర్షించబడి నేను ఇక్కడికి వచ్చాను. నాకు పదవి ఇవ్వని అడగలేదు, వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే చేస్తాం, కార్యక్రమం చేస్తున్నాం, సేవాభావం చేస్తాం. ఇప్పుడు 24వ తారీఖు ఆదివారం నవమి పూర్వ పాల్గొన నక్షత్రానికి మన గ్రామ ఆలయ అర్చకుల సన్మాన మహోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది నేను నాకు ఎక్కడ స్ప్రెండ్ ఏదైంది, కొండగట్లో చూశాను నేను. అరే మేమెందుకు చేయకూడదు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది నాకు. నేనెందుకు చేయకూడదు, మనకేం తక్కువ ఉంది, మన దగ్గర చాలా అర్చకులు ఉన్నారు. నువ్వు పెద్ద అర్చకుడివే, ఉన్నోడు పోయి ఉన్నోడుగా పెడుతున్నావు, లేనోడు ఎవడికి పెట్టాలి అని చిన్న అర్చకులను సన్మానం చేయాలని కార్యక్రమం చేస్తున్నాం. జై గురుదేవ్. రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.